వన్ కమ్మని చూడండి మా ఆయన 4 o'clock రెడీ అయ్యాడు. హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు సారా వ్లాగ్స్ 999. సో ఇది 2025లో ఫస్ట్ వ్లాగ్ అనమాట. సో ఇది లైక్ లాస్ట్ డే అండ్ లాస్ట్ నైట్ ఆఫ్ 2024లో షూట్ చేసింది. అండ్ మేమైతే ఆల్రెడీ నేను షార్ట్లో పెట్టాను కదా ప్రిజమ్కి వెళ్ళామని. సో అదనమాట. సో ప్రిజమ్ నైట్ చాలా బాగా ఎంజాయ్ చేసాము, లైక్ విత్ లైవ్ కాన్సర్ట్స్ ఆఫ్ అమృతం బ్యాండ్ అండ్ మిరియాల గారి సాంగ్స్. సో బ్యూటిఫుల్ అండ్ ఎంజాయబుల్ కూడా చాలా బాగుండే. అండ్ అలా బ్యూటిఫుల్ నైట్ని ఎండ్ చేసేసి వీ ఎంటర్ ఇంటూ న్యూ ఇయర్స్, కొత్త సంవత్సరం. అండ్ చాలా రెజల్యూషన్స్ ఉంటాయి అండ్ విషయం బోర్డ్స్ ప్రిపేర్ చేసుకొని ఉంటారు కదా. అవన్నీ మీరందరూ ఫుల్ఫిల్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ గైస్, మా 2024 లాస్ట్ నైట్ వాజ్ సూపర్ ఫన్ అండ్ సూపర్ మెమరబుల్. అసలు ఎంత ఎనర్జెటిక్గా ఉండేనో. నైట్ అరౌండ్ 1 అయిందనమాట ఇంటికి రిటర్న్ వచ్చేసరికి. సో అలా ఇంకా న్యూ ఇయర్ వెల్కమ్ చేసేసి అయితే మేము ఇంటికి వచ్చేసాము. అండ్ ఈ వ్లాగ్లో అయితే మేము న్యూ ఇయర్ రోజు ఎలా ఉండే అండ్ ఏంటి అనేది ఈ వ్లాగ్లో చూపిస్తా. అండ్ ఫస్ట్లీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ సో ఇది 1st Jan ఆఫ్ మార్నింగ్ అరౌండ్ 9 కల్లా లేచాము. అంత ఎర్లీ పర్సన్స్ ఏం కాదు. అండ్ ఇదంతా ప్రొడక్టివ్ డే ఏం కాదు. ఎలా జరిగింది ఏంటనే వీడియో. వెల్కమ్ బ్యాక్ టు సారా వ్లాగ్స్. అందరికి హ్యాపీ న్యూ ఇయర్. సో కొత్త ఇయర్ అయితే స్టార్ట్ అయిపోయింది. మా మార్నింగ్ ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నాం. అండ్ హియర్ యు గో ద న్యూ కపుల్. నా వ్లాగ్ లో సింగిల్ కదా, ఇప్పుడు డబుల్ గా వచ్చిండు. సే హ్యాపీ న్యూ ఇయర్ టు యువర్ గైస్. ఇప్పుడు మన సబ్స్క్రైబర్స్ కి మెసేజ్ ఇవ్వాలంటే ఇవన్నీ ఇప్పుడు దాకా చెప్పినావుగా, చెప్పరా. సో పోయిన సంవత్సరం ఎలా గడిచిందో దాన్ని మర్చిపోండి. ఇప్పుడు కొత్త సంవత్సరంలో కొత్త రెజల్యూషన్ పెట్టుకొని ముందుకెళ్ళండి. మై హస్బెండ్ ఈయన మాట్లాడాడు. ఇయర్ కూడా నేను ట్రై చేస్తా, చూద్దాం. లాస్ట్ ఇయర్ కొన్ని వదిలాను, ఇప్పుడు ఇంకా వదిలిపోతున్నా. ఓకే గైస్, ఇప్పుడు టెంపుల్కి వెళ్దాం. దాని తర్వాత ఏంటి అనేది మినీ క్యూట్ వ్లాగ్ అనమాట ఇది. సో మీరు కూడా ఎంజాయ్ చేసేయండి. అండ్ అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్. ఇలా అయితే డే స్టార్ట్ అయింది. అండ్ మేము క్విక్గా లేవలేదు, బట్ క్విక్గా రెడీ అయితే టెంపుల్కి వచ్చేసాము. ఆల్మోస్ట్ లేట్ అయిపోతుందని చెప్పి. సో ఇంకా నేను, అన్నయ్య, వదిన అండ్ సాయి అందరం బాబా టెంపుల్కి వచ్చేసాం. ఇది గండిపేటలో. ఆ రోజు కూడా అంటే అరౌండ్ 10-10:30కి అంత రష్ ఉండే అనమాట. సో ఇంకా దాంట్లో మనం బాబా దర్శనం అయితే చాలా బాగా చేసేసుకున్నాము. అండ్ టెంపుల్ వైబ్స్ ఫస్ట్ చాలా పీస్గా ఉంటుంది కదా. నాకు ఆ రోజు నిజంగా గైస్ చాలా బ్లెస్డ్ అండ్ చాలా కామ్ అండ్ పీస్గా ఉండే మార్నింగ్స్ అని. అండ్ ఇక్కడ శివునికి ఇలా వాటర్ పోయడం, నేను సాయి కలిసి సో బ్లెస్డ్ అనిపించింది. అండ్ ఇక్కడ బాబా స్టాచ్యూ చాలా రియల్గా ఉంటుందని చెప్పాను కదా. సో దానికి సారిగా చాలా లైక్ రియల్గా చాలా ఫీల్ అయిందనమాట. సో అది ఇక్కడ పెడతా. సో చూసేయండి. అలా దర్శనం చేసేసుకున్నాము. అండ్ దాని తర్వాత అక్కడ కూర్చొని కొన్ని పిక్చర్స్ అలా వీడియోస్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాం. మాలియో కానీ మీకు చూపించలేదు కదా. సో మాలియో తరపున కూడా మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. వీడికి మార్నింగ్ ట్రీట్ వేసాను, అస్సలు తినలేదు. సో కొద్దిసేపు ఆడిస్తే తింటాడనమాట. అండ్ దాని తర్వాత మేము మార్నింగ్ టిఫిన్గా దోశ వేసుకున్నాం. సో అలా దోశ తిన్నాక అరౌండ్ లంచ్కి అయితే ఇది ఫిష్ ఫ్రై అండ్ పులుసుతో ఫుల్గా యమ్మీ లంచ్ అయితే చేసేసామన్నమాట. మళ్ళీ ఒక ఆల్రెడీ ఫుడ్ పెట్టాం, బట్ అలా తింటుంటే పక్క వచ్చి క్యూట్గా కూర్చున్నాడు కదా. సో అండ్ ఒక పవర్ నాప్ వేసేసి కింద గ్రౌండ్కి వెళ్ళి అలా మొత్తం చూద్దామని చెప్పి వచ్చామన్నమాట. అండ్ మా వాళ్ళైతే అందరూ కిడ్స్ అయిపోయారు ఏంటో. సో ఇక్కడ సారికి ఉయ్యాలు అవుతుంది అండ్ మా సాయికి బెలూన్స్ ఎక్కడి నుంచి వచ్చాయో తెలీదు. ఇలా బెలూన్స్తో అయితే అన్న అండ్ సాయి ఆడుకుంటున్నారు. ఇట్ వాజ్ సో లైక్ స్లో డేగా అయిపోయిందనమాట. స్లో లివింగ్ అంటారు కదా, అలా అనిపించింది. అండ్ ఇంకా వీళ్ళు ఇంకా కిడ్స్లానే మంచిగా ఆడుకున్నారు. అలా నైట్ ఇలా కొద్దిసేపు ఇలా గార్డెన్ అండ్ పార్క్లో తిరిగేసి అండ్ దాని తర్వాత ఇంటికి వెళ్ళిపోయాము. అండ్ ఇలా నా జాన్ ఫస్ట్ డే ఇలా ఎండ్ అయిపోయింది. అండ్ మీకు కూడా ఇలానే ఉంటుందా, ఇంకేదైనా స్పెషల్స్ అయ్యాయా, అవన్నీ లెట్ మీ నో ఇన్ కమెంట్స్. అండ్ మా ఈ జాన్ ఫస్ట్ అండ్
ఎలా అనిపించిందో లెట్ మీ నో ఇన్ కమెంట్స్. అంతే గైస్, ఈ బ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ అవబోతుంది. అండ్ ఈ ఇయర్లో యాజ్ అ ప్రామిస్ ఫుల్ కన్సిస్టెన్సీగా ఉండడానికి నేను ఫుల్ ట్రై చేస్తాను. అండ్ మీకైతే న్యూ బ్లాగ్స్ అండ్ వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తా. సో దట్స్ ఇట్. ఇక్కడ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్. బాయ్.